గుడ్ మార్నింగ్ అండి పిల్లలు. మనం ఇవాళ ఫ్రాన్హోఫర్ అండ్ ఫర్నస్ డిఫ్రాక్షన్ అంటే డిఫ్రాక్షన్ చాప్టర్లో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం సింపుల్గా అర్థం చేసుకుందామండి. ఎందుకంటే 10 పాయింట్స్లో ఇచ్చాను నేను. ఎందుకంటే ఒకవేళ మీకు లేఖీలో కనుక అడిగితే 10 పాయింట్స్లో మీరు రాయగలుగుతారు అని చెప్పేసి ఇచ్చాను. మీకు షార్ట్గా ఫామ్ అడిగితే అంటే షార్ట్ క్వశ్చన్ కింద అడిగితే ఈ 4 పాయింట్లు సరిపోతుంది. లేదా ఇంకా లాంగ్ క్వశ్చన్ కిందగా అడిగితే కనుక ఇంకొక 6 పాయింట్స్ మనం రాసుకుందాం ఈజీగా. అంటే నేను ఎంత వీలవుతే అన్ని పాయింట్స్ తీసి మీ ముందు పెట్టాను నోట్స్. ఓకే, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ నోట్స్ని తయారు చేసుకోవచ్చు. ఓకేనా, పాయింట్స్లోకి వెళ్దామా. ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్ ఎలా ఉంటుంది, ఫ్రెస్నెల్ డిఫ్రాక్షన్ ఎలా ఉంటుంది. ఓకే, మీరు డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి. దీంట్లో డిఫరెన్స్ ఏం కనబడుతుంది మనకి? సోర్స్ ఉంది, స్లిట్ కూడా సేమ్ ఉంది. మనకి స్లిట్ అంటే ఏముంది? ఒక పేపర్ తీసుకొని ఇలాంటి పేపర్ తీసుకొని ఈ పేపర్ లోపల ఒక హోల్ పెట్టామనుకోండి, హోల్ పెడితే స్లిట్గా అయిపోతుంది అది. అవునా? ఓకే, ఇక్కడ కూడా స్లిట్ ఉంది, ఇక్కడ కూడా స్క్రీన్ ఉంది, ఇక్కడ కూడా స్క్రీన్ అని. ఈ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ని మనం రికార్డ్ చేయడానికి మనం స్క్రీన్ వాడతాం. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ 2 లెన్సులు పెట్టాడు, ఇక్కడ 2 లెన్సులు లేవు. డిఫరెన్స్ దీంట్లో ఫ్రాన్హోఫర్లో డిఫ్రాక్షన్లో మనకి లెన్సులు ఉన్నాయి, ఫ్రెస్నెల్స్లో మనకి లెన్స్ లేదు. చూడండి, ఇక్కడ ఇస్తున్న పాయింట్స్, ఫస్ట్ పాయింట్స్ మీద వెళ్దాం. సోర్స్ అండ్ స్క్రీన్స్ ఆర్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది స్లిట్ అన్నాడు. అంటే ఇక్కడ నుంచి సోర్సు ఇటు ఇన్ఫైనైట్లో ఉంటుంది, మరి స్క్రీన్ కూడా ఇన్ఫైనైట్లో ఉంటుంది. కానీ మనం ఇక్కడ మాత్రం ఒక లెన్సులు పెట్టేసి దగ్గరలో తీసుకొచ్చాం. అంటే మనం ఏదన్నా మనం టెలిస్కోప్ చూస్తామండి. టెలిస్కోప్ చూస్తే ఏమవుతుంది? మనకి టెలిస్కోప్లు ఇలా పెట్టి చూసామనుకోండి, దూరంగా ఉన్న వస్తువు మన దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. దేనివల్ల పాసిబుల్ అయింది? అది మీకు పాసిబుల్ అయింది లెన్స్ పెట్టడం వల్ల పాసిబుల్ అయింది. లేకపోతే ఈ లెన్స్ ఇట్లా తీసేస్తే, అంటే ఈ టెలిస్కోప్ని తీసేస్తే మనకి అది చాలా దూరంలో కనబడుతుంది. అసలు ఒక్కోసారి కనిపించదు కూడా, చిన్న పాయింట్ లాగా కనబడుతుంది. ఎప్పుడైతే ఈ టెలిస్కోప్ని మనం ఐకి ముందర పెట్టామో అదే మనకి ఏదైనా మనకి సన్ కానీ, మూన్ కానీ, చంద్రుడు, సూర్యుడు అనే కాన్సెప్ట్, మనకి ఆబ్జెక్టులు మనకి చాలా దగ్గర కనపడతాయి. అంటే ఒక లెన్స్ అనేది మన ఐకి ఆ ఇన్ఫైనైట్లో ఉన్నటువంటి ఆ వస్తువుకి మధ్యలో పెట్టామనుకోండి, చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకనే వీడు ఇక్కడ 2 బైకాన్వెక్స్ లెన్సులు పెట్టాడు. ఇక్కడ చూడండి, 2 బైకాన్వెక్స్ లెన్స్ పెట్టాడు. సోర్స్ కూడా ఇన్ఫినిటీలో ఉంది, స్క్రీన్ కూడా ఇన్ఫినిటీలో ఉంది అంటున్నాడు. మనం మన ల్యాబొరేటరీలో తీసుకురావడానికి, అంటే మన పేపర్ మీద తీసుకురావడానికి 2 టెలిస్కోపులు పెట్టాలి. 2 టెలిస్కోపులు అంటే 2 బైకాన్వెక్స్ లెన్స్ పెట్టాలి. ఇక్కడ పెడితే 2 కూడా, సోర్స్ కూడా స్క్రీన్ కూడా మన రేంజ్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, సోర్స్ అండ్ స్క్రీన్స్ ఆర్ అట్ ఫైనైట్ డిస్టెన్స్. అంటే ఇది ల్యాబొరేటరీలోనే ఉన్నాయి 2 కూడా. సోర్సు, స్క్రీన్ మన దగ్గరే ఉన్న 2 కూడా ఫైనైట్ అంటున్నాడు. ఓకే, చలో. సో ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఆన్ ది అపర్చర్ ఈజ్ అ ప్లేన్. ఇది అపర్చర్ మనకి. అంటే మనకి ఇన్ఫినిట్లో ఉన్నటువంటి ఈ లైట్ని మనం టెలిస్కోప్ నుంచి పెడితే మన ఐ మీద ఇట్లా పడదు అనుకోండి. సపోజ్ మనం తీసుకొచ్చామనుకోండి, ఇది ఒక ప్యారలల్గా ఇట్లా మూవ్ అవుతుంది అని అంటున్నాడు. అంటే 0 ఫేజ్తో మూవ్ అవుతుంది అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఈజ్ ఐదర్ బేబీ స్పెరికల్. అంటే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది కదా. ఇట్లా స్ప్రెడ్ అయినప్పుడు మీకు ఎట్లా కనబడుతుంది? ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక స్పెరికల్గా ఫామ్ అవుతుంది, ఇట్లా స్పెరికల్గా ఫామ్ అవుతుంది, ఇట్లా స్పెరికల్గా మూవ్ అవుతుంది. అదే అంటున్నాడు వాడు, ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఈజ్ ఐదర్ మేబీ స్పెరికల్, ఐదర్ మేబీ సిలిండ్రికల్ ఫామ్లో ముందుకెళ్తుంది అంటున్నాడు. ఇక్కడేమో ప్యారలల్గా మూవ్ అవుతుంది, అక్కడేమో సిలిండర్. డిఫ్రాక్షన్ వేవ్ ఫ్రంట్ ఈజ్ ప్లేన్. ఈ డిఫ్రాక్షన్ అయిన తర్వాత ఎలా వస్తుందంట? ప్లేన్. మళ్ళీ ఒక లెన్స్ పెట్టి మనం ఏం చేసామంటే ప్లేన్ లైన్గా మనం ఫామ్ చేసాం. ఇక్కడ డిఫ్రాక్షన్ వేవ్ ఫ్రంట్ మేబీ స్పెరికల్ ఆర్ మేబీ సిలిండ్రికల్. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎటువంటి లెన్స్ పెట్టలేదు కాబట్టి మనం ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెరికల్. ఇట్లాంటి స్పెరికల్ ఫామే అక్కడ ఫామ్ అవుతుంది. అండ్ 2 బైకాన్వెక్స్ లెన్స్ ఆర్ యూజ్ టు గెట్ ది డిఫ్రాక్షన్ ప్యాటర్న్. మనకు తెలుసు కదా, మనం ఇప్పుడు 2 బైకాన్వెక్స్ లెన్స్ పెట్టాం. బై అంటే 2 సైడ్లా మనకు కర్వ్ ఉంటాయి, 2 సైడ్లు ఇట్లా కర్వ్ ఉంటే బై అని అంటాం, బైకాన్వెక్స్. అంతే కదా, బై అంటే 2
రెండు వైపులు కూడా కాన్వెక్స్ షేప్ ఉంటే మనం బైకాన్వెక్స్ లెన్స్ అని అంటాం. ఇలాంటి బైకాన్వెక్స్ లెన్స్ మనం పెట్టి డిఫ్రాక్షన్ ప్యాటర్న్ని మనం స్క్రీన్ మీద రికార్డ్ చేస్తున్నాము. మీ ఇక్కడైతే ఎటువంటి లెన్స్లు పెట్టలేదు, దెర్ ఇస్ నో లెన్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ ఎటువంటి లెన్సులు కూడా పెట్టలేదు, డిఫ్రాక్షన్ ప్యాటర్న్ మనకు రావడానికి ఎటువంటి లెన్సులు పెట్టలేదు అంటున్నాడు. ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రాన్హోఫర్స్ అండ్ ఫ్రెస్నెల్స్ డిఫ్రాక్షన్. ఇది 2 మార్క్స్ కనుక అడిగితే మీరు ఈ విధంగా మీరు ఈజీగా చెప్పొచ్చు. మనకి చాలా బుక్స్ ఉన్నాయి కదా, అంటే మనకి ఆప్టిక్స్ చెప్పేది. బీఎస్సీ వాళ్ళు అయితే యూనిఫైడ్ పక్కా ఫాలో అయిపోతారు, దాంట్లో కూడా ఎక్కువ పాయింట్స్ ఇవ్వలేదు. జస్ట్ అబ్జర్వ్ చేసి మీరు మీ నోట్స్ తీసేసుకోండి ఇక్కడి నుంచి, ఓకేనా. ఇప్పుడు ఇది అరేంజ్ చేసి మిగతా పాయింట్స్ని మనం కంటిన్యూ చేద్దామండి. ఈ ఫిగర్ని ఇట్లా పెట్టేసి మిగతా పాయింట్ని కంటిన్యూ చేద్దాం. 5th పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ ఈజ్ ఈజీ. ఎందుకండి, అన్ని ప్లేన్ వేవ్ వచ్చింది కాబట్టి, జీరో ఫేజ్తో వచ్చింది కాబట్టి మనం మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ అన్నిటికీ సేమ్గా మన ఈక్వేషన్ రాసి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం ఇక్కడ చూడండి, స్పెరికల్ వేవ్ ఫ్రంట్ రావడం వల్ల డిఫరెంట్ యాంగిల్స్లో రావడం వల్ల మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ సపరేట్ ప్రతిదానికి మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాయాలి కాబట్టి ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. ఎప్పుడైతే ఇట్ ఈజీ ఉంటుందో మ్యాథమెటికల్ ట్రీట్మెంట్, దాని అప్లికేషన్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. టు డిజైన్ ది ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ మనం తయారు చేయడానికి దీనికి మంచి అప్లికేషన్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ లెస్ అప్లికేషన్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్ కాబట్టి. మ్యాక్సిమా అండ్ మినిమా ఆర్ వెల్ డిఫైన్డ్. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో మీ మ్యాక్సిమా మినిమా అంటే బ్రైట్ డార్క్, మన సర్కిల్ చూడండి ఎట్లా బ్రైట్ షార్ప్గా వచ్చాయో. సో అంటే దాన్ని వెల్ డిఫైన్డ్ అని అన్నాము. మ్యాక్సిమా మినిమా ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్ ఇన్ ఫ్రెస్నెల్స్లో అన్నాము. అంటే ఫ్రెస్నెల్స్లో మీ ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ చూడండి బ్లర్గా వస్తున్నాయి, బ్రైట్ అండ్ డార్క్, షార్ప్నెస్ లేనే లేదు. అందుకనే వాడు ఏమన్నాడంటే మ్యాక్సిమా మినిమా ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్ అన్నాడు. సెంటర్ స్పాట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 8th పాయింట్ ఫ్రాన్హోఫర్లో బ్రైట్గా ఉంది చూడండి అక్కడ, అందుకని ఆల్వేస్ ఇన్ బ్రైట్ అన్నాడు. ఇక్కడ 8th పాయింట్ ఫ్రెస్నెల్స్లో అబ్జర్వ్ చేస్తే సెంటర్ స్పాట్ ఐదర్ డార్క్ ఆర్ బ్రైట్ అన్నాడు. మేబీ ఏదన్నా రావచ్చు అని అంటున్నాడు, ఓకేనా. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. 9th పాయింట్ మనం అబ్జర్వేషన్ అయితే షేప్ ఆఫ్ ది ప్యాటర్న్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది స్క్రీన్ డిస్టెన్స్ అన్నాడు. అంటే మనకి ఆ వెల్ డిఫైన్డ్ కాకుండా కొంచెం అటు ఇటు వచ్చింది అనుకోండి, అది అలాంటిది ఏమి దీని మీద డిపెండ్ అయి ఉండదు, ఈ డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉండదు అంటున్నాడు అయ్యాడు. ఓకే, ఖచ్చితంగా మీకు మంచి ప్యాటర్నే వస్తుంది ఫ్రాన్హోఫర్లో. అదే ఫ్రెస్నెల్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఈ డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిస్టెన్స్ తక్కువ కొద్దీ ఏమవుతుందంటే ఈ వెల్ డిఫైన్డ్ ప్యాటర్న్ మనకి ఎట్లా వస్తుంది, ఇట్లా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఇట్లా ఉంటుంది కదా డిఫ్రాక్షన్ ప్యాటర్న్. యాక్చువల్గా ఇది వెల్ డిఫైన్డ్ అన్నట్టు. సో వెల్ డిఫైన్డ్ మంచిగా స్క్రీన్ ఇది రెండు డిస్టెన్స్లు కనుక కరెక్ట్ సూటబుల్ అవుతే ఇలా వస్తుంది. అదే కనుక ఈ డిస్టెన్స్ సూటబుల్ కాకపోతే ఎట్లా వస్తుందండి, ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇలా వస్తుంది. అది అంటే చాలా పీక్స్ లాగా వచ్చేస్తుంటాయి ఈ రెండు డిస్టెన్స్లు సూటబుల్ కాకపోతే. ఓకే, మంచిగా డిజైన్ అనుకోండి, అన్ని ఓవర్లాప్ అయ్యి మంచి ప్యాటర్న్ ఇంటర్ఫియర్ అయిపోయి డిఫ్రాక్షన్ ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి ఆర్ ఈజ్ అ స్మాల్ ఆఫ్ ది టూ డిస్టెన్సెస్. అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కానీ ఈ రెండింటి మధ్యలో కానీ చిన్నది ఉన్నదాన్ని మనం ఆర్ కింద కన్సిడర్ చేస్తే ఈ రెండింటి మధ్యలో కానీ ఆర్ అనేది స్మాల్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ డిస్టెన్స్ ఏదో ఒకటి. ఇది చిన్నగా వచ్చింది అనుకోండి, దీన్ని ఆర్ అనుకోండి. ఇది చిన్నగా వచ్చింది అనుకోండి, దీన్ని ఆర్ అనుకోండి. ఏ అనేది విడ్త్ ఆఫ్ ది అపర్చర్. దీని యొక్క విడ్త్ మనం ఇక్కడ ఈ విడ్త్ మనం ఏ కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఆర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కండిషన్ ఏం రావాలి మనకి, ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ బై ల్యాండా. ల్యాండా అనేది వేవ్ లెంత్, మనం ఇచ్చినటువంటి ఈ సోర్స్ యొక్క వేవ్ లెంత్ మనకి ల్యాండా అనేది. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ ఈజ్ లెస్ దాన్ ఏ స్క్వేర్ బై ల్యాండా అనేది మనకి ఫ్రెస్నెల్స్లో వస్తుంది. ఈ విధంగా మనం 10 పాయింట్స్ని ఇచ్చాను పిల్లలు. 10 పాయింట్స్ మీకు అవసరానికి బట్టి మీరు షార్ట్ క్వశ్చన్ రాస్తున్నారా లాంగ్ క్వశ్చన్ రాస్తున్నారా తీసుకోండి. షార్ట్ క్వశ్చన్ అయితే ఫస్ట్ 4 తీసుకోండి, లాంగ్ క్వశ్చన్ అయితే ఈ 10 పాయింట్స్ తీసుకొని మీరు ఎగ్జామ్లో మంచిగా రాయండి పిల్లలు. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్స్తో చేద్దాం పిల్లలు. మీకు వీలైనంత వరకు మీ వీడియోని షేర్ చేసి కింద కామెంట్ చేయండి, ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే ముందుకెళ్ళి మనం చేద్దాం.